వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు నేను మీ ముందుకి దోశతో రాబోతున్నాను. దోశ ఏంటా అందరికీ తెలిసిందే అనుకుంటున్నారు కదా, అంతే కదండి. మరి ఏం చేస్తాము, మరి ప్రతిసారి రైస్ తినాలంటే కూడా చిరాకు కదా. సో అందుకనే ఈరోజు నేను దోశ విత్ చట్నీతో మీ ముందుకు వచ్చాను. సో చూసారు కదా, ఫస్ట్ అయితే పల్లీలు రోస్ట్ చేస్తున్నాను, పల్లీల చట్నీ. సో వీటిని బాగా రోస్ట్ చేసిన తర్వాత ఇందులో కొంచెము చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు. ఫస్ట్ వీటిని పచ్చిమిర్చి ఆనియన్ని ఫ్రై చేసుకుందాము పల్లీలు రోస్ట్ అయిన తర్వాత, ఓకేనా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందులో అయితే నేను కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను. సో పచ్చిమిర్చి ఏంటంటే మనం తినే కారంని బట్టి వేసుకోవాలన్నమాట. సో నా స్టైల్లో సింపుల్ అండ్ ఈజీ పల్లీ చట్నీ చేసి చూపిస్తున్నాను. ఏముందండి, ఈవినింగ్ టైంలో అలా టిఫిన్ చేసుకుంటే హెల్త్కి మంచిది, వెయిట్ లాస్ కూడా అవుతాము. చక్కగా వెదర్ చాలా చల్లగా ఉంది. సో ఇలా టిఫిన్స్ అన్నీ చేసుకుంటే మనకు వీలైనంతలో ఇందంతలోనే ఇలా చేసేసుకుంటే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాం. సో ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఏం చేద్దామంటే కొంచెం జీలకర్ర అండ్ ఆ కరివేపాకు, ఇందాక చూపించాను కూడా, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇందులో నేను పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను. ఇందులో నేను మీకు దోశ బ్యాటర్ చూపించేస్తాను. ఇదిగోండి, ఇది దోశ బ్యాటర్. ఇదేంటి అని అంటే యాక్చువల్గా మనము 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యము, అందులో కొన్ని మెంతులు వేసుకొని ముందు రోజు నానబెట్టేసుకుంటే నెక్స్ట్ డే రుబ్బుకొని ఈవినింగ్లో కూడా వేసుకోవచ్చు. ఇలా స్నాక్స్ లాగా ఈవినింగ్ కూడా వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బయట వెళ్ళి తింటే ఏమొస్తుంది మా అంటే మనకి డబ్బులు లాస్ ఉంటాయి. అదే ఇలా కొంచెం ఓపిక చేసుకుని తిన్నారంటే మనకు హెల్దీ, మరి మన ఇంట్లో వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు. ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఈ యొక్క పచ్చిమిర్చి, కరివేపాకు అయితే మంచిగా చక్కగా మగ్గిపోయాయి. మరి ఇవ్వండి, కొంచెం నేను ఎండు కొబ్బరి వేసుకున్నాను, అది కూడా టేస్ట్ కోసం. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో కొంతమంది ఇందులో చింతపండు కూడా వేస్తారు, బట్ నేను వేయను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పల్లీలతో పాటు ఇది కూడా కొంచెం చల్లగైన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసుకొని దీన్ని మిక్సీ పడదాం, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇవ్వండి, పచ్చడి అయితే ఇలా వేసుకున్నాను మెత్తగా. సో ఇప్పుడు మనం ఇందాక పచ్చిమిర్చి వేయించాము కదా, అందులోనే కొంచెము ఆవాలు వేస్తున్నాను. దాని తర్వాత కొంచెం ఎండుమిర్చి, ఒకవేళ తాలింపు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అలా అయినా కూడా తినేయచ్చు. ఏంటంటే ఆయిల్ వద్దు అనుకుంటే తాలింపు అక్కర్లేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఈసారి కూడా ఒకటిలా ఉంటుంది కదా. ఏంటండి, మీరు కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా, లేదంటే మా ఇంటికి వచ్చేసేయండి, చేసేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు ఈ చట్నీని ఇందులో వేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కొంచెం కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఇష్టం ఇంకా. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో వేడి వేడిగా దోశలు వేసేసుకొని ఈ ఈవినింగ్ టైంలో చల్లగా ఉన్నప్పుడు ఇలా టిఫిన్స్ తెస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో చూసారు కదా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము దోశ వేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి పెనం అయితే పెట్టేసుకున్నాను. ఇందులో మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటి అంటే చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఇది ఓల్డ్ అనమాట పెనము. ఒక్కొక్కసారి దోశలు రావు కదా, అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఆనియన్ కొంచెం ఇలా కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా డిప్ చేసి దానిపైన మనం ఇలా రుద్దినట్లయితే చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ దోశలు. దీన్ని మనం ఏదో వేసి గీకాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఆనియన్ తోటి దోశలు చాలా చక్కగా వస్తాయి. ఈవెన్ స్మెల్ కూడా మీకు అదిరిపోతుంది. చూస్తున్నారు కదా, దోశ వేస్తున్నాను, రెడీగా ఉండండి ఫ్రెండ్స్ దోశ తినడానికి. వేడిగా అమ్మ చేస్తూ ఉంటే ఇలాగా పక్కన కూర్చొనేసి తింటూ
తింటూ ఉంటే ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్. పాత రోజులే బాగుంటాయి కదా. సో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వద్దనుకుంటే అక్కర్లేదు, డైరెక్ట్ మీరు చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ వేస్తున్నాను పైన. సో కొంచెం జస్ట్ కొద్దిగా, ఎక్కువ వేయట్లేదు, లైట్గా ఆయిల్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా దానంతట అదే ఊడొచ్చేస్తుంది అన్నమాట. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చేసిందో. దీన్ని టర్న్ చేసేసుకున్నాం. సో ఈలోపు మీరు ఒకవేళ ఇందులో ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో చట్నీ అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఒక 2-3 దోశలు వేసేసుకొని తినేద్దామా. సో ఫ్రెండ్స్ సెకండ్ దోశ కూడా రెడీ అయిపోతుంది. నాకైతే కడుపులో ఎలుకలు పరిగెత్తేస్తుంది అన్నమాట. ఇలా దోశలు వేసేసుకొని వేడిగా తినేసి, దీంతో పాటు మీకు కావాలంటే ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ రెసిపీ కూడా నేను మళ్ళీ ఇంకెప్పుడన్నా మీకు వీడియోలో పెడతాను. ఒకవేళ మీరు ఎవరన్నా ఇలా ఈవినింగ్ టైమ్స్లో టిఫిన్ చేసుకునే వాళ్ళైతే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమేమి చేసుకుంటారు, ఎలా తింటారు, ఏ టిఫిన్స్ ఎక్కువ ఇష్టపడతారు, ఎంతమందికి అయితే దోశ ఇష్టమో ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ దోశ కూడా రెడీ అయిపోతుంది. చట్నీ కూడా రెడీ ఉంది. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. అసలు మనం ఎలాంటి ఫోర్స్ కూడా అప్లై చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆనియన్ అప్లై చేసాం కదా. సో ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ